సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర సమితి 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సంపద సృష్టించి కోటీశ్వరులను చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం ఫ్రీగా అందిస్తామని చెప్పారు. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడను కలిపి గ్రేటర్ అమరావతి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 32 రోజులు ఫిబ్రవరి 5 నుంచి 32 రోజులు ప్రజా ఎదుగుదల యాత్ర చేశాం. 4500 కిలోమీటర్ల యాత్ర చేసి వచ్చాం. ఈరోజు జనాల్లో ప్రజల్లో బాగా ఆలోచనలో ఉన్నారు. మూడో వ్యక్తి రావాలి, ఎప్పుడు 1-2 సామాజిక వర్గాలు 1-2 పార్టీలు అన్నట్టే ఉంది. మూడో వ్యక్తి రావట్లేదు, వచ్చినా సగం లాగిపోతున్నారు. మీలాంటి వాళ్ళు, మీలాంటి ఆశయం మంచి మేనిఫెస్టో ఉన్న వాళ్ళు వస్తే ప్రజలకు మంచి జరిగిద్ది. మీరు పెట్టిన మేనిఫెస్టోలు అన్ని విధాలా బాగుంది. రండి అన్న మీలాంటి వాళ్ళు రావాలన్నా, అయ్యా కొడుక మీలాంటి వాళ్ళు రండి అయ్యా అని పెద్దలు కూడా బతిలాడారు చాలామంది, చాలా సాట్ల. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలను చూస్తే. ఇంత బాధలు, ఇంత ఆలోచనలో ఉన్నారా, ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని. ఓట్లు వేస్తారు ప్రజలు. మన పార్టీ అధికారంలో రాబోతా ఉంది రేపు 2024లో. అందుకనే 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు మొత్తం ఈరోజు ప్రకటించాము. మన లిస్టు తయారు చేసి ప్రకటిస్తాము. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నలుగురు 450-200 సీట్లు చదివి మీకు వినిపిస్తారు అభ్యర్థులు. ఎందుకంటే సింగిల్ టైంలో మనం వదలాలి. పార్టీ సింబల్ రాకూడదని చెప్పి ఆపి కావాలని రిజిస్టర్ కానికుండా చేశారు, సింబల్ రానికుండా చేశారు. అయినా సరే నాకు ఎన్నతో పెట్టిన ఇజ్జా, నా సొంత భూమి లేనప్పుడు కౌలు భూమి తీసుకొని వ్యవసాయం చేసేవాడిని. ఎద్దులు కొంటానికి డబ్బులు అయితే దున్నపోతులు పెట్టి అరకదోలుకొని వ్యవసాయం పండించేవాడిని. మంచి పొలం ఇయటానికి డబ్బు లేకపోతే వాగులో వంకలో ఇస్తే బాగు చేసి పండించేవాడిని. నవ్వుని నాపచేని పండించడం నాకు తెలుసు. అందుకనే తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ రబ్బర్ స్టాంపు గుర్తు తీసుకొని పొత్తు పెట్టుకొని ఎలక్షన్లోకి వెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్